హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. మటన్తో చేసే రెసిపీస్ ఎన్నో ఉంటాయి. అలాంటి ఒక రెసిపీనే మటన్ కీమా బాల్స్ కర్రీ. ఈ మటన్ కీమా బాల్స్ కర్రీ బోన్లెస్ మటన్తో ప్రిపేర్ చేస్తారు. ఇది కీమా చేసి కర్రీని ప్రిపేర్ చేయడంతో చిన్నపిల్లలు అలాగే పండ్లు మెత్తబడిన వాళ్ళు తినడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ మటన్ కీమా బాల్స్ కర్రీ బగారా రైస్, పులావ్, రైస్, రోటీ, చపాతీ, కుష్కా, ప్లెయిన్ వైట్ రైస్ తో సర్వ్ చేస్తే కూడా రుచి చాలా బాగుంటుంది. బగారా రైస్, పులావ్ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఒక ½ కిలో దాకా మటన్ ని ఈ విధంగా కీమా కొట్టించాను. మటన్ షాప్ లోనే మటన్ కీమా కావాలంటే వాళ్ళు ఈ విధంగా ఖైమా చేసి ఇస్తారు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఒక రోలులో లవంగాలు, చెక్క, ఇలాచి, జాజికాయ, జాపత్రి, కొద్దిగా బండ పువ్వుని యాడ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. దంచుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ట ఉంటే ఒక ½ కట్ట దాకా కొత్తిమీర ఆకులు వాష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపి దంచుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ పలావ్, నాన్ వెజ్ కర్రీస్ వండడానికి యూజ్ చేస్తారు. ఈ మసాలా రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఒక 15 డేస్, రూమ్ టెంపరేచర్కి అయితే ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ½ టీ స్పూన్ దాకా మిరియాలు రోల్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్లో 2 మీడియం సైజ్ దాకా ఉన్న టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2/3 కప్ దాకా తురుముకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టొమాటోలో ఉన్న వాటర్తోనే ఇది స్మూత్గా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మటన్ కీమాని తీసుకొని అందులో ఏమైనా మటన్ పీసెస్ ఉంటే సపరేట్ చేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మసాలా పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక ½ టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా మటన్ కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు బ్లెండ్ చేసుకోండి. ఈ మటన్ కీమాని ఎంతవరకు బ్లెండ్ చేయాలంటే మనకు ఉండలు చుట్టడానికి ఈజీగా రావాలి అంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మటన్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చేతికి నూనె కానీ, ఘీ కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలాగా చుట్టుకోవాలి. మీరు చేతికి ఏమీ అప్లై చేయకుండా కూడా ఉండలు చుట్టుకోవచ్చు. ఉండలు బాగా చుట్టుకుంటే కుక్ చేసేటప్పుడు మనకు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఎటువంటి క్రాక్స్ లేకుండా మటన్ కీమా బాల్స్ అన్ని రెడీ చేసుకోండి. ఇవి అన్ని రెడీ చేసుకున్న తర్వాత మన మెయిన్ ప్రాసెస్ మటన్ కీమా బాల్స్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ ఫ్లేమ్ మీద పెట్టేసి 6 to 7 స్పూన్స్ దాకా నూనెని యాడ్ చేసుకొని నూనె వేడి అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకొని తర్వాత ఫ్లేమ్ లో చేసుకొని మటన్ పీసెస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని కీమా బాల్స్ ని కూడా యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో యాడ్ చేసుకుంటే ఇవి మనకు స్టిక్ అవుతాయి ప్యాన్ కి. యాడ్ చేసుకున్న తర్వాత కదిలించకుండా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మటన్ నుండి మనకు వాటర్ రిలీజ్ అయిపోయింది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకుంటే కీమా బాల్స్ అనేవి మనకు ఎక్కడా స్టిక్ అవ్వవు. తర్వాత ఇందులో ఒక 1½ టేబుల్ స్పూన్ దాకా కారం ఇంతే కాకుండా మీ రుచికి అనుకూలంగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ దాకా మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని లైట్గా బాగా కలుపుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మటన్ కీమా బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఇలా ఈ స్టేజ్లో కొద్దిగా మసాలా యాడ్ చేస్తే గ్రేవీకి మసాలా బాగా పడుతుంది. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. చూడండి, ఈ కుకింగ్ ప్రాసెస్లో మటన్ కీమా కూడా ఒక 50% వరకు ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఇందులో గ్రేవీ కోసం కోకోనట్ టొమాటో పేస్ట్ అలాగే ఒక 1½ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి
కీమా బాల్స్ ఉడికిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఉడకకుంటే ఇంకొక 2 విజిల్స్ వరకు రానిచ్చుకోవచ్చు. మటన్ లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో 3 విజిల్స్కే మటన్ కీమా అనేది మనకు రెడీ అయిపోయింది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా జొన్నపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని గ్రేవీలో యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్ అవుతుంది. మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.